చిన్నప్పటి నుంచి యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందని స్కూల్లో బట్టి కొట్టాం కదా. అసలు ఇది ఎక్స్పాండ్ అవుతుందని మనకి ఎలా తెలిసింది? ఎప్పుడైతే సైంటిస్టులు మన యూనివర్స్ లో ఉన్న గ్యాలక్సీలని టెలిస్కోప్ లో గమనించారు, మొదట్లో అవి ఎల్లో కలర్ లో ఉండేవి. దాని తర్వాత అది రెడ్ కలర్ లో కన్వర్ట్ అవ్వడం మొదలైపోయింది. అండ్ మనందరికీ తెలిసిందే, లైట్ ఎక్కువ దూరం ట్రావెల్ అయ్యే కొద్ది దాని ఫ్రీక్వెన్సీ తగ్గి వేవ్ లెంత్ పెరుగుతుంది. ఎప్పుడైతే యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందో అలా గ్యాలక్సీ కూడా మన నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత లైట్ ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఇలా దూరంగా ఉన్న గ్యాలక్సీలు రెడ్ కలర్ కనిపించడం స్టార్ట్ అయ్యి ఇలా మన యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందని సైంటిస్టులు కన్ఫర్మేషన్ చేశారు. అండ్ మీరు ఇక్కడ కొన్ని డౌట్స్ రేజ్ చేయొచ్చు. కేవలం 1-2 గ్యాలక్సీని చూసి ఇలా చెప్పగలుగుతామా? నిజానికి మన చుట్టూ ఉన్న ప్రతి గ్యాలక్సీ ఇలాగే బిహేవ్ చేస్తుంది. అండ్ ఈ ఎక్స్పాన్షన్ ఎంతవరకు ఎవరికి తెలియదు. ఇంకా కొంచెం డీప్ గా ఆలోచిస్తే మనం కూడా ఈ ఎక్స్పాన్షన్ లో ఒక పార్టిసిపెంట్. మనం కూడా అతి వేగంగా ఎక్స్పాండ్ అవుతున్నాం. కానీ కొన్ని గ్యాలక్సీలు స్లోగా ఎక్స్పాండ్ అవుతున్నాయి. అవి ఎంత స్లోగా ఎక్స్పాండ్ అవుతున్నాయి అంటే మనం వాటికి ఢీ కొడతామేమో అనిపిస్తుంది. అండ్ ఇంకొన్ని గ్యాలక్సీలు మనకన్నా వేగంగా కూడా వెళ్ళిపోతున్నాయి. కొన్ని గ్యాలక్సీస్ అయితే కాంతి స్పీడ్ అందుకొని వేగంగా మన వైపు దూసుకొస్తున్నాయి. ఇది విశ్వంలో ఉండే ప్రతి గ్యాలక్సీకి ఒక మ్యారథాన్ రేస్ లాగా అనిపిస్తుంది. కానీ విన్నింగ్ లైన్ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి.